దశమహావిద్యల్లో ప్రతి విద్యకు ధ్యానము, యంత్రము, మంత్రము, కవచము, అష్టోత్తర శతనామావళి ఉంటాయి. ఇవి సాధన చేయటం ద్వారా కోరుకున్న ఫలితాలు పొందవచ్చు. దశమహావిద్యల్లో కాళి మొదటిది. కాలశబ్దము యొక్క స్త్రీలింగ రూపము కాళి. మహాకాళుని శక్తిగా, లైకారిణిగా, సంహార స్వరూపిణిగా ఋషులు ఆమెను భావించారు. వేదాల్లో కూడా కాళీ విద్య మంత్ర రూపంగా భాషిస్తూ ఉన్నది. కాళీదేవి అవతరణను గూర్చి పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. కాళీ ధ్యానం చేస్తే కనుక మీరు ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఇప్పుడు కాళీ ధ్యానం వింటారా? శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం అసన్ముఖీం చతుర్భుజాం ఖడ్గముండ వరాభయ కరాం శివాం ముండమాలాదరాం దేవీం లలజ్జిహ్వాం దిగంబరాం ధ్యాయేత్ కపాలినీం కాళీం శ్మశానాలయ వాసినీం. మరల కాళీ ధ్యానం విందామా? శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం చతుర్భుజాం ఖడ్గముండ వరాభయ కరాం శివాం ముండమాలాదరాం దేవీం లలజ్జిహ్వాం దిగంబరాం ధ్యాయేత్ కపాలినీం కాళీం శ్మశానాలయ వాసినీం. కాళీమాతను ఈ విధంగా ధ్యానించండి లేదా వింటూ ఉండండి. ఆశించిన ఫలితాలు పొందండి.